వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంక్ లో ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ఖాతాదారుల నుండి వారికి తెలియకుండా 1,49,50,000 ఇతరులకు బదిలీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించినట్లు అచ్చంపేట సిఐ రవీందర్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఊర్కొండ మండలంలోని మాదరం గ్రామంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతిస్తూ ఆహ్వానం పలికారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీరాములు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గౌడ్ ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాదారం గ్రామ మాజీ సర్పంచ్ నిఖిల్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరళ సాగర్ ప్రాజెక్ట్ గేటు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఊకచెట్టు వాగు బ్రిడ్జ్ దగ్గర నీటి ప్రవాహం ఉద్రిక్తత ఉండటంతో రాకపోకలు నిలిపివేయనున్నట్లు మదనాపురం ఎస్ఐ తెలిపారు. మదనాపురం, ఆత్మకూర్ మండలాలకు వెళ్లే వాహనదారులు రామన్పాడ్ ప్రాజెక్టుపై వెళ్లాలని పోలీసులు పేర్కొన్నారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2008లో డిఎస్సి అర్హత సాధించి ఉద్యోగం పొందని అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో 1200 మంది లబ్ధి చేకూరే అవకాశం ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఉమ్మడి జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.